హాయ్ హలో నమస్తే. యాంటీ కన్వర్షన్ లా ఇన్ రాజస్థాన్ రీసెంట్గా ఒక చట్టం చేశారన్నమాట. యాంటీ కన్వర్షన్ లా అని చాలా రాష్ట్రాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటకలో కూడా వేశారు యాంటీ కన్వర్షన్ లా. మరి వీళ్ళు కాంగ్రెస్ వచ్చినప్పుడు తీసేసారు లేదో తెలియదు, బట్ వేయటం అయితే వేశారు. సో ఇలా చాలా రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా ఉంది. ద లేటెస్ట్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్. జస్ట్ ఒక 2 months క్రితం రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ లా వేశారు. ఓకే, ఆ యాంటీ కన్వర్షన్ లా కింద ఫస్ట్ కేసు నమోదైంది నిన్న రాజస్థాన్లో. ఫస్ట్ యాంటీ కన్వర్షన్ లా చట్టం మీద ఒక కేసు పడింది 2 పాస్టర్ల మీద. ఇది చూద్దాం. ఇది దీప్ ముఖర్జీ అనే వ్యక్తి జస్ట్ 19 hours ఏగో అంటే నిన్న ఆర్టికల్ అనమాట. ఇది ది వైర్లో రాసిన నిన్న ఆర్టికల్. జైపూర్. నేను ఇది మొత్తం మీకు చదివి వినిపిస్తున్నా. అసలు ఏంటి చూడండి. ఇన్ వన్ ఆఫ్ ది ఫస్ట్ కేసెస్ రిజిస్టర్డ్ అండర్ రాజస్థాన్స్ రీసెంట్లీ ఎనాక్టెడ్ యాంటీ కన్వర్షన్ లా 2 Christian pastors హ్యావ్ బీన్ బుక్డ్ ఇన్ కోటా డిస్ట్రిక్ట్ రాజస్థాన్. ఎందుకు బుక్ చేశారయ్యా అంటే, కంప్లైంట్ లాడ్జ్ చేసింది ఎవరు? హిందుత్వ అవుట్ఫిట్స్. దే ఎలీజ్డ్ దట్ దే వర్ క్యారీయింగ్ అవుట్ ఇల్లీగల్ కన్వర్షన్స్. అక్కడ కొన్ని హిందుత్వ ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఇల్లీగల్గా కన్వర్షన్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారని ఫస్ట్ కేసు పడింది 2 పాస్టర్ల మీద. వన్ ఆఫ్ ది పాస్టర్స్ నేమ్డ్ ఇన్ ద కేస్ ఎస్ డెనీడ్. వాళ్ళలో ఒక పాస్టర్ గారు మేము అలాంటిది ఏమీ చేయలేదు అని డెనీ చేశారట. ఎఫ్ఐఆర్ బోర్కేరా పోలీస్ స్టేషన్లో వాళ్ళలో నవంబర్ 20వ తారీఖున ఒక పాస్టర్ పేరు అరుణ్ జాన్ ఆఫ్ ది బీర్షెబా చర్చ్ ఇన్ కోట. అరుణ్ జాన్ అంటే కంపల్సరీగా అది కేరళనో తమిళనాడో లేదంటే సౌత్ ఇండియా నుంచే 100% అనుకుంటున్నా. అరుణ్ జాన్ అనే పేరు చూస్తాయి. బీర్షెబా చర్చ్ కోటాలో ఉందట, దాన్ని రన్ చేస్తున్నాడు అరుణ్ జాన్. సెకండ్ పాస్టర్ నేము చాండీ వర్గీస్ ఇస్ 100% కేరళైట్. సో ఇతను కేరళ పాస్టర్ అని ఒకటి అర్థమైంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద యాంటీ కన్వర్షన్ లా మీద బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని నిన్న కేసు పెట్టారనేది ఈ న్యూస్. ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఏంటి కేసు ఏంటి అని చూద్దాం. ది బీర్షెబా చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ బోర్కేరా ఒక ప్రోగ్రాం పెట్టారట. నవంబర్ 4, నవంబర్ 6 ఈ 2 రోజులు ఒక ప్రోగ్రాం పెట్టారంట. ఆత్మిక్ సత్సంగ్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టారట. ఈ ఆత్మిక సత్సంగ్లో అక్కడ చాండీ వర్గీస్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉన్నటువంటి పాస్టరు. ఈయన చాండీ వర్గీస్ని జాన్ పిలుచుంటాడు. అరుణ్ జాను ఈయన్ని గెస్ట్గా పిలుచుంటాడు స్పీకర్గా మాట్లాడమని. సో చాండీ వర్గీస్ వెళ్ళినట్టున్నాడు అక్కడ ఢిల్లీ నుంచి. సో వీళ్ళిద్దరి మీద పడింది అనమాట. వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ పెట్టారు, జాన్ అండ్ వర్గీస్. ఏంటి అసలు ఎందుకు వాళ్ళు ఏం మాట్లాడలేదు? ఎలిగేషన్ ఏంటి ఎక్కడ రాశాడు? ది ఎఫ్ఐఆర్ ఇన్ ది కేసు వాజ్ రిజిస్టర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ యోగేష్ రైన్వాల్. ఓకే, కంప్లైంట్ చేసింది బజరంగ్ దళ్ వాళ్ళు. ఓకే, కంప్లైంట్ చేసింది బజరంగ్ దళ్. ముఖేష్ శర్మ, మహానగర్ సహమంత్రి ఆఫ్ విశ్వ హిందూ పరిషత్. ఓకే. ద బిష్బా చర్చ్ లొకేటెడ్ ఆన్ కెనాల్ రోడ్ ఇన్ బోర్కేడా పోలీస్ స్టేషన్ ఏరియా. అరుణ్ జాన్ కాల్డ్ క్రిస్టియన్ మిషనరీస్ పాస్టర్ చాండీ వర్గీస్ అదర్ పాస్టర్స్ ఇన్ ఢిల్లీ. కరెక్ట్. అరుణ్ జాను వర్గీస్ని ఢిల్లీ నుంచి పిలిపించాడు. హిందూస్ వర్ కన్వర్టెడ్ కన్స్పిరేషన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ డిస్కోర్స్ అండ్ ది ఈవిల్ యాక్ట్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేయర్. అది అతను ఏమని రాశాడు? పాస్టర్ వర్గీస్ చాండీ సేయింగ్ దట్ పాయింటింగ్ టువర్డ్స్ రాజస్థాన్ గవర్నమెంట్ టుమారో క్రిస్టియానిటీ is going to increase in Rajasthan. People in Rajasthan will be freed from the shackles of sin, Shaitan rules in Rajasthan. By removing this and implementing Christianity, Jesus and Christianity will rule. Okay, అది ఎఫ్ఐఆర్. అతను అన్నాడట, ఈ రాజస్థాన్లో క్రిస్టియానిటీ పెరిగిద్ది, 100% క్రిస్టియానిటీ రాజస్థాన్లో పెరిగిద్ది. సాతాను బంధకాల్లో ఈ రాజస్థాన్ ఉంది. సాతాన్ నుండి యేసుక్రీస్తు విడిపిస్తాడు మిమ్మల్ని అని ప్రసంగం ఇచ్చాడట. ఓకే, ఇది అదే అండి. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అదే ప్రసంగాలు చేస్తారు. మరి ఇంకా ఆ విధంగా ఇప్పుడు దాన్ని సాతాను అనేది ఒక
ఇప్పుడు హిందూ మతంలో రాక్షసుడు అని ఎట్లా అంటారో, క్రిస్టియానిటీలో సాతాను అనేది చాలా నార్మల్ ఇష్యూ. సాతాన్ అనేది చాలా నార్మల్ ఇష్యూ. వాళ్ళ అపోనెంట్స్ని సాతాన్ అంటారు. హిందూ మతంలో అపోనెంట్స్ని రాక్షసుడు అని ఎలా అంటారు, ఇలా అంటారు. మరి వాళ్ళు ఎక్కడ చూసినా అలాగే ప్రసంగాలు ఇస్తారు, బట్ అవి యాంటీగా అనిపించి వాళ్ళు కేసు పెట్టినట్టున్నారు. నాకు అర్థమైంది. సిన్స్ లాస్ట్ 3 years వీ హ్యావ్ బీన్ ఆర్గనైజ్ ఆత్మిక్ సంస్థకు. ఓకే, వీడియోస్ బీన్ ఎడిట్, కొన్ని ఈడియట్ని ఎడిట్ చేశారని చెప్పి అన్నారట. ఫేక్ న్యూస్ పెట్టారు, దాంట్లో కరెక్ట్గా కావాల్సిన స్ప్రెడ్ చేసి ఎడిట్ చేసి పెట్టారు అనేది ఇప్పుడు ఈ పాస్టర్ల మీద పెట్టిన కేసు. అదే పాస్టర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రసంగాలు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ల మీద మోర్ ఓవర్ సోషల్ మీడియాలోకి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫోర్ వాల్స్ మధ్య మీరు ఏదన్నా మాట్లాడుకోండి. మీరు సోషల్ మీడియాలోకి వచ్చి మీరు సాతాను బంధకాల్లో ఉంది అది ఇది అని అంటే మరి రాజస్థాన్ గవర్నమెంట్ కేసు పెట్టిద్ది. కాబట్టి మీరే జాగ్రత్తగా ప్రసంగాలు ఇవ్వాలి అని నాకైతే అనిపించింది. ఈ కేసుని చూస్తే అట్లా అనిపించింది. ఓకే, వీ హ్యాడ్ ఆల్సో ఇన్ఫార్మ్ ది SDM ఫ్రమ్ బిఫోర్ అండ్ ఈవెంట్ వాజ్ బీయింగ్ ఆన్లైన్ ఛానల్ అట. లైవ్ పెట్టాడట. ఆన్లైన్లో లైవ్ పెట్టి రాజస్థాన్ సాతాను బంధకాల్లో ఉంది, రాజస్థాన్ నుంచి విడిపిస్తాడు అది దాని ప్రసంగం లైవ్ పెట్టి చెప్తే మరి గవర్నమెంట్ కేసు పెట్టేసింది. అర్థమైంది. ఇప్పుడు ఏంటి అసలు లైవ్ పెట్టి పాస్టర్లు అందరూ లైవ్ పెట్టి ప్రసంగాలు ఇవ్వటంలో దీని ఉద్దేశం ఏంటి నాకైతే అర్థం కాదు. ఓకే, లేదు సార్, మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు బైబిల్లో ఉన్నది యాజిటీగా బైబిల్ ఏం చెప్తుంది అంతవరకు మాట్లాడుకోవాలి. ఎదుటి వాళ్ళని అటాక్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పాస్టర్స్ మీరు అది చూసుకోవాలి. లేదంటే ఇవి రిలీజియస్ గొడవలు తగులుకున్నాయంటే ఇది చాలా ప్రమాదకరం. టాట్ ఇన్ ద బైబిల్, దట్ ఈస్ వాట్ లెర్న్డ్. ఇఫ్ యూ టెల్ సమ్మన్ టు ఫాలో ది రైట్ పాత్, ఆస్క్ దెమ్ టు లీవ్ ద రాంగ్ పాత్, క్విట్ అడిక్షన్స్. ఓకే, సరే, ఇక్కడ పాస్టర్ గారు అన్నారట మేమేమి వ్యతిరేకంగా వెళ్తలేదు, ఒక మంచి మార్గంలో నడవండి, ఉన్న ఎడిక్షన్స్ లాంటివి స్మోకింగ్ డ్రగ్స్ మొత్తం ఉంటే తీసుకోవద్దని వాళ్ళని మారుస్తూ ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్పింది కరెక్టే. పాస్టర్స్ అయినా వీళ్ళందరూ అయినా సరే చాలామంది డ్రగ్ ఎడిక్ట్స్ని వీళ్ళని మారుస్తూ ఉంటారు. బట్ ఆ మార్చేటప్పుడు మీరు లైవ్ పెట్టి ఈ పదాలు అవాయిడ్ చేయాలి. రాజస్థాన్ సాతాను బంధకంలో ఉంది, యేసుక్రీస్తు విడిపిస్తాడు అని అంటే మరి రాజస్థాన్ ముఖ్యమంత్రికి కోపం వచ్చింది, కేసు పెడతాడు. మరి ఓకే, నువ్వు అది లైవ్ పెట్టి చెప్పకూడదు. లైవ్ పెడితే నీ అపోనెంట్ కూడా చూస్తారు కదా, మీరు ఎవరిని తిడుతున్నారు వాళ్ళు కూడా చూస్తారు కదా లైవ్ పెడితే. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా మీటింగ్లు జరుగుతున్నాయి, ఎప్పుడైనా లైవ్ పెట్టారు వాళ్ళు? ఆర్ఎస్ఎస్ మీటింగ్లు జరుగుతున్నాయి, ఎప్పుడైనా లైవ్లో మాట్లాడారు ఎప్పుడైనా? 4 గోడల మధ్య చాలా పకడ్బందీగా వాళ్ళందరికీ వాళ్ళు చెప్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక ఐడియా ఉంది, ఐడియా మీద 4 గోడల మధ్య బయటికి అసలు ఫోటోలు కూడా తీయకుండా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి లైవ్ పెట్టి పాస్టర్లు మీరందరూ లైవ్ పెట్టి మీరు డైరెక్ట్గా చెప్తే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు అట్ అవుతారు కదా. ఓకే, అదే ఐ థింక్ క్రిస్టియన్స్ నీడ్ టు చేంజ్, 100% క్రిస్టియన్స్ నీడ్ టు చేంజ్, దే హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్. అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక ఐడియా ఉంది, మీ ఐడియా డిఫరెంట్, ఆర్ఎస్ఎస్ ఐడియా డిఫరెంట్ అనుకోండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంత జాగ్రత్తగా వాళ్ళు 4 గోడల మధ్య మాట్లాడుకుంటున్నారా, మీరు కూడా 4 గోడల మధ్య మాట్లాడుకోండి. ఓకే, సరే, మీరు లైవ్లోకి వస్తే మీ గురించే మాట్లాడండి, పక్కల గురించి మాట్లాడద్దు. అదే నా సలహా ఇది, క్రిస్టియన్స్కి చెప్పదలుచుకున్న సలహా ఇది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.